చేతి నోటికి కళ్ళెం వేయడానికి ఫైనాన్షియర్ ఇద్దరు మనుషుల్ని పంపిస్తాడు. గంటలో డబ్బులు గాని కట్టకపోతే ఇంట్లో ఉన్న సామాన్లన్నీ తీసి బయట వేసి ఇంటికి తాళం వేసిరమ్మని చెప్పాడు మా బాస్ అని అయితే చెప్పడంతో, అంత పని చేయకండి, ఇంట్లో వాళ్ళందరికీ తెలిసిపోతుంది, నేనే ఏదో ఒకటి చేసి మీ డబ్బులు ఇంకొక గంటలో కట్టేస్తాను అని చెప్పని ప్రభావతి వాళ్ళని బతిమలాడుకుంటుంది. సరే అని గంటన్నర మాత్రమే టైం ఇస్తారు. ఇక ప్రభావతి ఇంట్లోకి రాగానే సత్యం, ఏంటి బయట అరుపులు వినిపిస్తున్నాయి, ఎవరు అంటే, పక్కింటికి రాబోయి మన ఇంటికి వచ్చారంట్లే, కామాక్షి అర్జెంటుగా ఫోన్ చేసింది, నేను అక్కడికి వెళ్తున్నాను అని సత్యంకి చెప్పి హడావిడిగా బయలుదేరుతూ ఉంటుంది. సత్యంకి మాత్రం డౌట్ వస్తూ ఉంది. అదేంటి బయట ఎవరితోనూ మాట్లాడేసి వచ్చింది, కానీ ఇంత హడావిడిగా ఎక్కడికో వెళ్ళాలని చూస్తూ ఉంది, ఏమిటబ్బా అన్నట్టు అనుమానంగా చూస్తూ ఉంటాడు ప్రభావతిని. ఇక బాలు మీనాలు బయట నుంచి వస్తూ ప్రభావతి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే, ఏంటి అత్తయ్య గారు రోడ్డు మీద ఒక్కరే నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు, ఏమైంది అంత కంగారుగా వెళ్తున్నారు అని మీనా బాలుకి చెప్పడం, బాలు మీనాలు ఇద్దరు కలిసి ప్రభావతి ఎక్కడికి వెళ్తుందో అని వాళ్ళు ఇక ప్రభావతి వెనకలనే కారులో ఫాలో అవుతూ ఉంటారు. మొత్తానికి ప్రభావతి కనుక ఫైనాన్షియల్ దగ్గరికి కానీ వెళ్తే అసలు నిజం అనేది బాలుకి మీనాకి తెలిసిపోతుంది.